బైబుల్ అంతా యేసయ్య చెప్పిన మాటలు కాదండి. దేవుడు పలికిన మాటలు ఉన్నాయి, మనుషులు పలికిన మాటలు ఉన్నాయి, యూదా ఇస్కరియోతు పలికిన మాటలు ఉన్నాయి, రకరకాల మాటలు. దేవుడు మాట్లాడిన మాటలు తీసుకోవాలి. నాకు చాలా విచిత్రం అవుతుంది. ఒక అబ్బాయి అంటాడు, చరిత్ర వలన బైబుల్ తెలుస్తుందంట, చరిత్ర వలన బైబుల్ తెలుస్తుందంట, బైబుల్ ఉంది అని. నేను అన్నా, బైబులే ఆధారం చరిత్రకు. బబులోను సామ్రాజ్యం వచ్చిందని బబులోను రాజు పుట్టిన తర్వాత తెలుసు చరిత్ర. రోమా సామ్రాజ్యం పుట్టిన తర్వాత తెలుసు రోమియోలు పుట్టారని, గ్రీసు దేశస్థులు పుట్టారని. అలెగ్జాండర్ ఏలుకున్న తర్వాత తెలిసింది అలెగ్జాండర్ పుట్టాడని. చరిత్ర వాళ్ళు పరిపాలన చేసి పోయిన తర్వాత రాసినది చరిత్ర. వాళ్ళు పుట్టక ముందే చరిత్ర రాసిన వారు దేవుడు. ఇది సత్యం. ఈ వాక్యమంతా రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళకే అర్థమైతుంది ఈ వాక్యము.